ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా. మేమందరం ఎంత ధర్నా కన్నా దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకుని నువ్వు ఇది చేస్తావో. నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకు గుండెల్లో కొడుతున్నావో మాకందరికీ తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాన్ని ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాధుల మీద ఊరుకునేది లేదు. కౌంటర్ రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారా? మా అమ్మ ఏమైనా మా అమ్మని తీసుకోవచ్చా? లంచ్ ఎవరిని అనుకోని లంచ్ కష్టపడి కట్టుకుని ఇల్లు పోయిన ప్రాణాలు మళ్ళీ వస్తాయా మాకు? ఎవరు తీసుకొస్తారు పోయిన ప్రాణాలు? ప్రాణాలను తీస్తారా? వాళ్ళమ్మ చచ్చిపోతూ ఊరుకుంటా వాళ్ళమ్మ రేవంత్ రెడ్డి గారు చూడు మా అమ్మ ఎంత బాధపడుతుంది చూడండి. 30 రూపాయలు పోగు చేసి కట్టుకుని ఇల్లు ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. ఇగో ఈ పరిస్థితి చూడు, తిండి తినక తిప్పలు తినక ఇగో ఇట్లా అయింది. ఇప్పుడు తల్లి ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తారు? చేసింది ఒకటి లంచ కొడుకు, చేసింది ఒకటి బాడకం పాపం లంచ కొడుకు ఇంత పాపమా దొంగ బాడకం ఆయనకు అగ్గరగా మనకి ముర్రంగా బొడి ఏడవస్తాం బాడకం ఆడు వాడు తెలుగుదేశంలోనే లంచ కొడుకోడు దొంగతనం చేసి లంచ కొడుకు ఇలా తీసుకొచ్చిండు. దొంగాడు రేవంత్ రెడ్డి దొంగాడు వాడు దొంగతనం చేసి లంచ కొడుకు వచ్చి ఇప్పుడు అగ్గరగా మనకి బొడి కలిగిస్తున్నాడు లంచ కొడుకాడు బాడకం లంచ కొడుకు. రేవంత్ రెడ్డి పెద్ద పిల్లలు రోడ్డు మీద ఉన్నారా? మరి మాకు 5 పిల్లలు పట్టుకొని మేము ఎట్లా రోడ్డు మీద ఉంటాం? అప్పుడు చిన్న చిన్న పిల్లలు పట్టుకొని అప్పుడు 200 రూపాయలు అడిగింది. ఆ 200 పొద్దున 9 రోజు సాయంత్రం 5కి మేమేమో పట్టుకున్నాం. మేము దాని మీద దినం తీస్తున్నాం. మేము అడుగుతున్నామా? ఈ పూట లేదని అడుగుతున్నామా? చేట్లే సార్ అడుగుతున్నామా? చెప్పుంది మరి మేము మరి ఇల్లు ఉంటున్నాం. సైకిల్ లేకపోతే నెల రోజులు ఇల్లు ఉంటున్నాం. ఇల్లు పోతున్నాయి అంటే